ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం. అమ్మవారి వాగ్దానంగా ఈరోజు వారాహి అమ్మ మనతో ఏం చెప్పబోతుంది అంటే, బిడ్డ, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే నా చేతిలో ఉన్న ఈ కుంకుమ తాకి ఈ వారాహి అమ్మ మాట విను. తెల్లవారేసరికి నీ జీవితంలో ఎన్నడూ చూడని విననటువంటి ఒక శుభవార్తని నీకు అందిస్తాను. ఈ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా రాస్తానమ్మా. ఈ అమ్మపై నమ్మకం ఉంటే ఒక్కసారి వారాహి అమ్మని నువ్వు నమ్మేది నిజమైతే ఇప్పుడే ఈ క్షణమే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నేను మారుస్తాను కదా. వెంటనే ఈ వారాహి అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ కుంకుమని నువ్వు తాకావు అంటే నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా తప్పకుండా మారుస్తానమ్మా. అవును బిడ్డ అని చెప్పేసి వారాహి అమ్మవారు మన కోసం ఈ సందేశాన్ని తీసుకొచ్చారండి. అమ్మవారి సందేశం వినే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి, కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, అవును, నువ్వు ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ సతమతమైపోతూ ఉన్నావు కదా. నిజమే తల్లి. అంతా కూడా భారం నాపైన వేసి ప్రతీదీ కూడా నువ్వు అనుకున్న సమస్యల్ని నాతో చెప్పుకొని బాధపడుతున్నావు. అందుకే నీకోసంగా ఈ మాటల్ని తీసుకొచ్చాను. ధైర్యాన్ని అందించడానికి నా వాక్కుల్ని ఈరోజు నీకు అందించబోతున్నాను. మనసు పెట్టి ఆఖరి వరకు వింటే నీకున్న బాధలు, సమస్యలు, ఆలోచనలు అన్నీ కూడా తొలగించేస్తాను. ఖచ్చితంగా మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకొని అన్నింటినీ పక్కన పెట్టేవేరి ఇది విను. నేను నీకేం చెప్పబోతున్నానో క్షుణ్ణంగా నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడే కదా నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం అనేది నీకు ఏర్పడుతుంది. ఆలోచించకుండా ఈ కుంకుమని తాకావు అంటే తెల్లవారేసరికి ఖచ్చితంగా ఒక శుభవార్తని నీకు అందిస్తాను. నీ మనసును, నీ గుండెను ధీటుగా చేసుకొని మరీ విను. నీకొక బంధం దూరం కాబోతుంది. మరి ఇంతకీ అది ఎవరు అనేది తెలుసుకుంటే అది ఎవరు అనేది నీకు అర్థమవుతుంది. అప్పుడే కదా ఏ కారణం లేకుండా ఈ నా మాటల్ని ఈరోజు నువ్వు వినటం లేదు తల్లి. నీ కంటికి కనిపించదు. ఏ కారణం లేకుండా నీ ముందుకు అసలు ఈ సందేశం అనేదే రాదు. మరి ఎంతసేపని అలా చూస్తూ ఉంటావో చెప్పు. ఈరోజు ఈ వారాహి అమ్మ వాక్కు నువ్వు వినటం లేదు. ఒక్క మాటతో నిజం చెప్పాలి అంటే ఇది నీ సందేశం. అవును తల్లి, ఇది నీ కోసం వచ్చినటువంటి సందేశం. నీ ముందుకు వచ్చింది అంటే నువ్వు వినాలి అనుకుంటున్నటువంటి శుభవార్త. ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. అది ఏంటి అనేది నువ్వు తెలుసుకునే తీరాలి. నీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒక రహస్యంగా, ఒక మార్పును, అలాగే నీ గురించి నువ్వు ఈ సందేశంలో తప్పకుండా తెలుసుకోబోతున్నావు. నీకు దూరమైన ఒక బంధం కూడా నీకు శాశ్వతంగా దూరం కాబోతోంది. మరి ఇంతకీ ఆ బంధం ఏంటి? అలా శాశ్వతంగా దూరమైతే నేను ఎలా ఉండాలి? దీనివల్ల నీకు ఆ బంధం అనేది దూరం కాబోతుంది తల్లి. అసలు ఆ వ్యక్తులు ఎవరు అనే విషయాల గురించి నేను నీకు తెలియజేయబోతున్నాను. నువ్వు విను. నాపై నువ్వు నమ్మకం ఉంచి, గౌరవం ఉంచి, భక్తితో ఈ 2 నిమిషాలు విను చాలు. ముఖ్యంగా నీ గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలి బిడ్డ. నీ ఆలోచన గురించి చెప్పాలి, నీ నడవడిక గురించి చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి బిడ్డ. ఒక జ్ఞాపకమైనటువంటి గొప్ప వ్యక్తిని నువ్వు దూరం చేసుకోబోతున్నావు. మంచి తత్వం కలిగినటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తిని నువ్వు చాలా రకాలుగా, మంచి ప్రవర్తన, మంచి ప్రతిరూపం, అలాగే బయటకి నవ్వుతూ కనిపిస్తావు. లోపల యుద్ధమే జరుగుతుందమ్మా నీకు.
అది నాకు తెలుసు. కానీ నీ మనసు చాలా అమాయకంగా, హృదయం అంటే చాలా ఎక్కువ ప్రేమతో, శుద్ధమైనటువంటి ప్రేమను కనబరుస్తూ ఉంటుంది. నీ బంధాలు, లోతైనటువంటి బంధాలు ఎవరినీ కూడా ఒక్కసారిగా ఎవరైనా సరే సొంతం చేసుకుంటే గనక అక్కడ ప్రేమ, గౌరవం, నిబద్ధత అన్నీ కూడా నీడలా నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. అన్నీ కూడా నీతో వెంటబడి వస్తాయి. కానీ నీ జీవితంలో ఒక పెద్ద లోపం ఉంది. అది ప్రతి మనిషికి కూడా నీలానే నిజాయితీగా ఉంటుంది అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు. అక్కడే నీకు ఎదురు దెబ్బ తగులుతుంది బిడ్డ. ఎందుకు అంటే పెద్ద ఎదురు దెబ్బ తినేటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే ఈ సందర్భంలోనే నీ హృదయం అనేది బాధను అనుభవిస్తుంది. ఇతరుల్ని అతిగా నమ్మడం, అతిగా మోసపోవటం, ఆ తర్వాత హృదయం నొప్పిని తినటం, గాయపడటం ఇవన్నీ కూడా సర్వసాధారణమే. కానీ నువ్వు ఆ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిందే బిడ్డ. అక్కడ నువ్వు నిజంగా అంటే నిజంగా తల్లి నీ బంధాలు నిజమని చెప్పి పట్టుకొని మరీ లాక్కుంటున్నావు చూడు, అక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు. సంవత్సరం నుంచి కూడా నీకు అంతా కూడా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. నీ జీవితంలో నువ్వు పట్టుకున్నటువంటి ఒక తప్పుడు బంధాన్ని నేను నీ చేతుల నుంచి నిదానంగా విడిపించేస్తాను, దూరం చేయబోతున్నాను, తొలగించేయబోతున్నాను. అది నీకు బాధగా ఉంటుంది చూడు. అయితే కంగారు పడకు, భరించు, కొంచెం దాన్ని సర్దుమనుచుకో. దానికి కారణం లేకపోలేదు. కొన్ని ఉన్నాయమ్మా, నీ పరిస్థితులు, నీ యొక్క గ్రహస్థితి, కొన్ని సంఘటనలు, మార్పులు అన్నీ కూడా దీనికి ప్రధానమైనటువంటి కారణాలే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనిషి తలరాత మారుతూ ఉంటుంది, విధిరాత కూడా మారుతుంది, కర్మ ఫలాలు కూడా మారుతాయి. అవి పర్యవసానమే. ఇప్పుడు ఎన్నో మార్పులు రాబోతున్నాయి నీ జీవితంలో. ఆ యొక్క పరిస్థితులు ఏంటి అని కనుక పరిశీలిస్తే అదే నీకు రాబోయే కొన్ని రోజుల్లో నీ బంధం అనేది ఒకటి దూరం కాబోతుంది. దాన్ని దూరం చేసుకుంటేనే మంచిదమ్మా. నీకు కొన్ని మార్పులు, అరుదైన కొన్ని విషయాలు నీకు నేరుగా జరగబోతున్నాయి. నేను కొన్ని రకాలుగా ప్రభావితం చేయబోతున్నాయి. నీ మనసుని కూడా నీ పరిస్థితుల ప్రభావితం చేస్తాయి. ఇంతకీ ఏం చేస్తారంటే ఇక్కడ స్వయంగా నిన్ను పరీక్షిస్తూ కూర్చున్నాను. ఈ పరిస్థితుల్లో నేను పరీక్షించడం భావ్యం కాదు. అయినా సరే నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు, ఎంతవరకు తట్టుకోగలుగుతావని నిన్ను అన్ని రకాలుగా పరీక్షిస్తున్నాను. నీకు అర్హత అని చెప్పి నిర్ణయిస్తే అప్పుడు అది నాకు అనిపిస్తే నీకు ఏది కావాలన్నా చేస్తాను. ఎక్కడ నువ్వు అర్హత కలిగినటువంటి వ్యక్తివి అని అనుకున్నప్పుడు అర్హత లేనటువంటి బంధాలను నీకు తప్పకుండా దూరం చేస్తాను. నీకు ఎవరు తగ్గ బంధమో, నువ్వు ఎవరితో ఉంటే సంతోషంగా ఉంటావో వారే చివరిగా నీతో ఉంటారు. నిన్ను బాధపెట్టిన వ్యక్తులు నీ నుంచి దూరం అవుతారు కూడా. బయట కూడా వారు ఎవరు ఏంటి అనేది వెంటనే వారి హృదయం ఏంటి, వాళ్ళ మార్పు ఏంటి, ఎలా ఉంటుంది, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎవరి బంధంతో అంటే తప్పుడు బంధంతో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో రహస్యాలు, నిజాలు అన్నీ కూడా వెతికి తీస్తాను. నీతో ఎవరైనా నాటకాలు ఆడుతున్నారనుకో, ఎవరైనా నిజాలు పూర్తిగా కప్పేసి నీ ముందు ఒకలా వెనక ఒకలా ప్రవర్తిస్తున్నారనుకో, అన్నీ బయట పెడతాను. ఇది నీకు శాపం కాదు, వరం. ఇది నీకున్న స్పష్టం కాదు, లాభం. జీవితాన్ని అడ్డుకున్నటువంటి బంధం, నీ మనసుని కృంగదీసే బంధం, ఆ అభివృద్ధిని ఆపేసి బంధం, నీ శ్రేష్టని పూర్తిగా ఆపేస్తున్న బంధం నీకు దూరం అవుతుంది. కొన్ని నిమిషాల తర్వాత నీ జీవితం అనేది శాశ్వతంగా నీ నుండి చాలా మారుతుంది బిడ్డ. నిన్ను ఇబ్బంది పెడుతున్న ఆ బంధం ఎప్పుడైతే నీ నుంచి దూరం అవుతుందో ఆ క్షణం నుంచి నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు నువ్వు ఊహించని విధంగా ఉంటుంది నీ జీవితం. చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. నువ్వే చూసి అమ్మా ఇది అసలు నిజమేనా వారాహి అమ్మ అని నువ్వే ఆశ్చర్యపోయే అంత గొప్పగా, అద్భుతంగా నీ జీవితాన్ని నేను తీర్చిదిద్దుతాను. ఈ వారాహి అమ్మగా నీకు నేను ఇస్తున్నటువంటి మాట, నా మాటని వెనక్కి తీసుకోనమ్మా. ఖచ్చితంగా అలానే నా మాట పొల్లుపోదు కూడా. అన్నింటినీ జరిపిస్తాను, జరిగేలా నేను చేస్తాను. నీ వెనకాలే నటిస్తున్న బంధాన్ని నీకు దూరం చేస్తాను. ఆ బంధం ముగిశాక నీ జీవితం మునపటిలా ఉండదు తల్లి. దినదిన అభివృద్ధి జరుగుతుంది. ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి, అదృష్టాలు వస్తాయి. ఏ పని చేసినా కలిసి వస్తుంది. నువ్వు మొదలుపెట్టిన పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. అలానే విజయం వైపు వెళ్తావు. అంతేకాదు బిడ్డ, విజయం కూడా నిన్ను వరిస్తుంది తల్లి. నిన్ను పట్టి
వెనక్కి లాగుతూ ఉన్న ఆ మోసగాళ్ళు ఇక ఉండరమ్మా. నిన్ను బలహీనపరచడానికి ఆ మోసగాళ్ళు తీసుకున్న అవకాశాలను పక్కకి తొలగించడానికి ఇక ఎవ్వరూ కూడా నిన్ను అడ్డుగా పెట్టుకోరు. నీ ముందు నాటకాలు వేసే చాలామంది ఉన్నారు కదా, నిన్ను ఎప్పుడూ కూడా కిందకి లాగాలని చూసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరినీ దూరం చేస్తాను, అది ఎవరైనా కావచ్చు. బంధంలో ఉన్నటువంటి మోసం ఏమిటి, అలానే వారు నీ మంచి కోరి చెడు కోరి నీ దగ్గరకు వచ్చారా అనేది కూడా తెలియజేస్తాను. ఈ వారాహి అమ్మను నమ్మి ఈ కుంకుమ తాకిన నీకు నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నీ చుట్టూ ఎప్పుడూ మంచే ఉంటుంది. నేనుంటాను కదా. చెడు అనేది నీ మధ్య ఎక్కడా ఉండదు బిడ్డ. స్వచ్ఛమైన ఆలోచనల నుంచి నిన్ను బయటపడేస్తాను. నీ ఆలోచనలన్నీ కూడా నీ మంచి కోసమే. ఈ ప్రయత్నమంతా నీ కోసమే తల్లి. నీకు మంచి జరగబోతుంది. ఈ మంచి సందేశం నీకు ఇవ్వడానికే ఎన్నో రకాల కారణాలున్నాయి. వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా నీ జీవితంలో వచ్చే మార్పులను నేను చూడడానికే ఈ సందేశాన్ని నీకు కనిపించి వినిపించేలా చేశాను. కాబట్టి ఈ సందేశాన్ని ఎక్కడా కూడా నువ్వు స్కిప్ చేయకుండా పూర్తిగా విను. ఇది తెలుసుకున్నావు అంటే నీ జీవితంలో నిన్ను ఎవరు ఎంతలా ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని నీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ కుంకుమ తాకిన నీకు నీ జీవితం ఇక అంతా సంతోషంగా శుభంగా జరుగుతుంది. ఈ తల్లి మీద పూర్తి విశ్వాసంతో ఉండు. నీకు అంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.